హాయ్, వెల్కమ్ టు లవ్ టాకీస్. ఫీల్ మై లవ్ ఎపిసోడ్ 60. తాగిన మత్తులో ఉన్న రుద్ర అప్పట్లో మెడికల్ షాప్ దగ్గర కండోమ్ తీసుకున్న విశ్వని కొట్టింది నేనేనని సహస్రతో చెబుతాడు. ఆ మాటతో కోపంగా అతన్ని లాగిపెట్టి కొడుతుంది సహస్ర. దాంతో తాగిన మత్తు దిగిపోగా ఆమె ఎందుకు కొట్టిందో అర్థం కాని రుద్ర వెంటనే లేచి కోపంగా ఆమె గొంతు పట్టుకొని నన్నెందుకు కొట్టావిప్పుడు అని అడిగాడు. ఆ రోజు వాడు కండోమ్ తీసుకుంటుంటే ఆ తర్వాత ఏం చేస్తాడోనని గెస్ చేసి కాపాడిన మీరు ఆ తర్వాత మళ్ళీ నన్నెందుకు కాపాడలేదు? అప్పటి వరకు నా వెంట తిరిగిన మీరు ఆ తర్వాత నన్నెందుకు వదిలేశారు? ఆ రోజే కనుక మీరు నన్ను ఇలాగే ప్రొటెక్ట్ చేసి ఉంటే ఈరోజు నా జీవితం ఇలా అయ్యేది కాదు కదా సార్ అని ఏడుస్తూ అడిగింది సహస్ర. ఆ మాటతో మెల్లగా ఆమెను వదిలిన రుద్ర ఐఎమ్ సారీ సహస్ర అని అన్నాడు. సారీ అంట సారీ. అప్పటి వరకు వెంట తిరిగిన మీరు ఆ తర్వాత నన్నెందుకు వదిలేసి వెళ్ళిపోయారు సార్? చెప్పండి సార్. ఇప్పటి వరకు మీరు నన్ను ఎంత ఇష్టపడితే మాత్రం ఏం సుఖముంది? నా జీవితం పాడవుతూ ఉంటే చూస్తూ ఊరుకున్నారు కదా. నాకంటే తెలియక వాడిచ్చిన సర్ప్రైజుల్ని ప్రేమ అనుకున్నాను. కానీ మీకు వాడు వెధవ అని ముందే అర్థమైంది కదా. మరి నన్నెందుకు హెచ్చరించలేదు? ఎందుకు నన్ను ప్రొటెక్ట్ చేయలేదు? అసలు నన్నెందుకు వదిలేశారు సార్ అని మరొకసారి రుద్ర షర్టు పట్టుకొని ఊపుతూ అడిగింది సహస్ర. రెస్టారెంట్లో ఉన్న వాళ్లంతా తమనే చూస్తున్నారు. అయినా ఆ ఇద్దరూ అదేమీ పట్టించుకోవడం లేదు. సహస్ర అలా ఏడుస్తుంటే చూడడం రుద్రకు చాలా బాధగా అనిపించింది. దాంతో మెల్లగా ఆమె చేతుల్ని విడిపించుకుంటూ సేమ్ నన్ను నేను కూడా ఇదే ప్రశ్న కొన్ని 100 సార్లు అడిగాను సహస్ర. కానీ సమాధానం లేకుండా పోయింది. ఆ రోజు వాడిని కొట్టిన తర్వాత తెల్లవారుజామునే లండన్లో ఉన్న నా కంపెనీ పూర్తి నష్టాల్లో ఉందని ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆల్మోస్ట్ కంపెనీ మూసివేయాల్సిన పొజిషన్లో ఉంది. అక్కడ నా అవసరం ఉంది. అందుకే త్వరగా వర్క్ కంప్లీట్ చేసుకొని వెంటనే వచ్చేద్దామనుకొని నిన్ను హెచ్చరించకుండానే నీ వెనక ఎవరినీ పెట్టకుండానే నేను వెళ్ళిపోయాను. అదే నేను చేసిన పెద్ద తప్పు. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను వర్క్ ప్రెజర్లో పడిపోయి నిన్ను నెగ్లెక్ట్ చేశాను. నువ్వు అంత త్వరగా వాడి వలలో పడతావని అనుకోలేదు. ఎప్పుడూ ఎంతో స్ట్రాంగ్గా మెచ్యూర్డ్గా ఆలోచించే నువ్వు వాడి విషయంలో ఎందుకు అలా మెల్ట్ అయిపోయావో నాకు తెలియలేదు. ఇప్పటికీ నాకు అర్థం కాని ఒకే ఒక ప్రశ్న అది అని అన్నాడు రుద్ర. అతను అలా తగ్గి మాట్లాడుతుంటే సహస్రకి అతని మీద ఇంకా ఇంకా కోపం పెరుగుతోంది. ఆ మాటల్లోనే తనను అతను ఎంతగా ఇష్టపడ్డాడో అర్థమవుతుంటే అతన్ని యాక్సెప్ట్ చేయలేక సతమతమవుతోంది సహస్ర. అందుకే సార్ ప్లీజ్ నేనిక్కడికి ఉండలేకపోతున్నాను, మనం రూమ్కి వెళ్దాం అని సీరియస్గా అడిగింది సహస్ర. డిన్నర్ చేయవా అని అడిగాడు రుద్ర. లేదు సార్, నాకు ఆకలిగా లేదు అని చెప్పింది సహస్ర. దాంతో బిల్ అమౌంట్ అక్కడ పెట్టేసి సహస్రను తీసుకొని రూమ్కి స్టార్ట్ అయ్యాడు రుద్ర. కాసేపటికి రూమ్కి చేరుకోవడంతో సహస్ర తన హ్యాండ్ బ్యాగ్ను సోఫాలో విసిరేసి తన గదికి వెళుతుంటే పరుగున వచ్చి ఆమె చెయ్యి పట్టుకొని ఐఎమ్ సారీ సహస్ర అని అన్నాడు రుద్ర. అతని చెయ్యి విడిపించుకొని ఇందులో మీ తప్పేముంది సార్, అంతా నా తలరాత. నా లైఫ్లో ఏది ఎలా జరగాలని రాసుంటే అదే జరుగుతుంది. మిమ్మల్ని మీరు బ్లేమ్ చేసుకోకండి అని ఏడుస్తూనే తన రూంలోకి వెళ్ళి డోర్ పెట్టేసుకుంది సహస్ర. ఆమె వెళ్ళిన వైపే చూస్తూ అసలు నేను తనకి ఏం చెప్పాలనుకున్నాను, ఏం చెప్పాను? తనకు చెప్పాలనుకున్న అసలు విషయం ఎప్పుడూ ఏదో రకంగా చెప్పకుండానే వాయిదా పడుతూ వస్తుంది. ఓ గాడ్, రేపు ఊరెళ్ళిపోతే మళ్ళీ ఎవరి లైఫ్స్ వాళ్ళవి. ఆఫీస్లో ఇవన్నీ డిస్కషన్ చేయడానికి కూడా ఉండదు. ఎలా సహస్ర, ఎలా నిన్ను మార్చి నాదాన్ని చేసుకునేది అని మనసులోనే అనుకున్నాడు రుద్ర. రూంలోకి వెళ్ళిన సహస్ర బెడ్ మీద వాలిపోయి విశ్వతో గడిపిన జ్ఞాపకాలను తలుచుకొని ఏడవటం మొదలుపెట్టింది. మరుసటి రోజు ఉదయం కూడా ఆమె ముభావంగానే ఉంది. రుద్ర కూడా ఆమెను కదిలించే సాహసం చేయలేదు. ఆ తర్వాత ఇద్దరూ మౌనంగా ఇండియాకు తిరిగి వచ్చేశారు. మరోవైపు ఆ రాత్రి వీరేంద్ర ఇంట్లోనే నిద్రపోయింది సురభి. మరుసటి రోజు లేవగానే ఫ్రెష్ అయ్యి రూమ్ నుంచి బయటికి రావడంతో కాఫీ అంటూ తీసుకొచ్చి కాఫీ కప్ను ఆమె చేతికి అందించాడు వీరేంద్ర. థ్యాంక్స్ బావా, నేనివ్వాల్సిన కాఫీని నువ్విస్తున్నావా అని నవ్వుతూ బాల్కనీలోకి వెళ్ళింది సురభి. ఎవరిచ్చినా ఒకటే, మనమేమీ రిలేషన్షిప్లో లేం కదా, జస్ట్ కజిన్స్ మాత్రమే, దానికే ఇంత ఫార్మాలిటీ ఉండాల్సిన అవసరం లేదు అని అన్నాడు వీరేంద్ర. అతని మాటలు
అతనిపై ఉన్న నమ్మకాన్ని ఇంకా ఇంకా పెంచుతుంటే వెనక్కి తిరిగి చిన్న స్మైల్ ఇచ్చి, ఇక్కడ వ్యూ బాగుంది బావా, ఇక్కడ కలిసి కాఫీ తాగుదాంరా అని పిలిచింది సురభి. ఓకేరా, వస్తున్నా అంటూ తన కాఫీ కప్పుతో సహా సురభి దగ్గరికి వెళ్ళాడు వీరేంద్ర. ఇద్దరూ బాల్కనీలో రైలింగ్కి ఆనుకొని కబుర్లు చెప్పుకుంటూ కాఫీ తాగుతున్నారు. బావా, నేనెక్కడైనా హాస్టల్లో ఉండాలి, ఆ ఏర్పాట్లు చూడవా అని అడిగింది సురభి. చూస్తాలే కానీ అసలేం జరిగిందో ఇప్పటికైనా చెబుతావా లేదా అని అడిగాడు వీరేంద్ర. ఇంత హెల్ప్ చేసిన అతని దగ్గర ఇక దాచి లాభం లేదని అనుకున్న సురభి తన తండ్రిపై తనకు అనుమానం రావడం, ఆ తర్వాత తన తండ్రి మొదటి భార్య బిడ్డను చంపడం దగ్గర్నుంచి అంతకు ముందు రోజే తన తల్లితో మాట్లాడిన మాటల వరకు వాళ్లపై తన ఫీలింగ్స్ అన్నింటినీ పూసగుచ్చినట్లు వీరేంద్రతో చెప్పిన సురభి, వాళ్ళు నా పేరెంట్సే బావా, కాదని అనను, కానీ వాళ్ల స్వార్థం కోసం ఇద్దరు మనుషుల్ని అలా కిరాతకంగా చంపడం నాకు నచ్చలేదు బావా అని అంది సురభి. అదంతా విన్న వీరేంద్ర, ఇదేం చూశావే తల్లి, ఆ పదవి కోసం నా తండ్రిని ఎదవని చేసిన మీ నాన్న ఎంతోమందిని పొట్టన పెట్టుకున్నాడు అని మనసులోనే అనుకుంటూ పైకి మాత్రం, వాళ్ళెవరినో చంపితే నువ్వు నీ పేరెంట్స్ని వదిలేస్తావా, ఇదేం బాగోలేదు సురభి అని అన్నాడు వీరేంద్ర. ఎందుకు బాగోలేదు బావా, వాళ్ళెవరో కాదు కదా, ఆయన ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య బిడ్డ. కేవలం తన రాజకీయ భవిష్యత్తు కోసం వాళ్లను వదిలేసిందే కాక వాళ్ల మానాన వాళ్లను బ్రతకనివ్వకుండా చంపేస్తాడా? అసలు ఆ హక్కు ఆయనకెవరిచ్చారు అని ఆవేశంగా అడిగింది సురభి. అది నిజమేలే సురభి, సరే అదంతా వదిలే, మరి మీ మమ్మీకి ఎందుకంత ఎదురు చెబుతున్నావు అని అడిగాడు వీరేంద్ర. మా మమ్మీ సంగతంటావా, నాకు ఊహ తెలిసినప్పటినుంచి మా మమ్మీ మాతో ఉన్నది చాలా తక్కువ టైమే బావా. మేమిద్దరం సర్వెంట్స్ చేతిలోనే పెరిగాము. ఎప్పుడు ఇంట్లో ఉంటుందో ఎప్పుడు బాంబే వెళ్తుందో మాకు తెలియనే తెలీదు. ఒక్కొక్కసారి నెలలో 1-2 సార్లు కూడా మాతో స్పెండ్ చేసిన టైం లేదు. అలాంటిది ఈరోజు నా ఇష్టానికి నన్ను బ్రతకనివ్వకుండా నాకు అడ్డొస్తుంటే అది నాకు నచ్చడం లేదు. తను బాంబే వెళ్ళి ఏం చేస్తుందో తెలియనంత చిన్నపిల్లని కాదు కదా. ఇక్కడ ఈయనకి భార్యగా ఉంటూ బాంబేలో గడుపుతున్న ఆమె అంటే నాకు తెలియకుండానే చిన్నపాటి అసహ్యం ఏర్పడింది. దాన్ని నేను తొలగించుకోవాలని కూడా అనుకోవడం లేదు. లిటరల్లీ నిజం చెప్పాలంటే నాకు వాళ్ళ కూతురుగా ఉండాలని లేదు అని చెప్పింది సురభి. ఆమె అంతరంగం అర్థమవుతుంటే, అన్నీ ఓకే సురభి, కానీ ఇప్పుడు నేను నిన్ను ప్రొటెక్ట్ చేస్తే, నేను నిన్ను చూసుకుంటున్నానని తెలిస్తే మీ పేరెంట్స్కి నా మీద ఇంకా కోపం పెరుగుతుందేమో అని అన్నాడు వీరేంద్ర. నీకు ఆ ప్రాబ్లం వద్దులే బావా, నేను బయట ఎక్కడైనా ఉంటాను, అందుకే పార్ట్ టైం వర్క్ కూడా చూడమని అడుగుతున్నాను. వాళ్ల వల్ల నీకు ప్రాబ్లం అవుతుందని అనుకుంటే అది కూడా చూడొద్దు, నేనే చూసుకుంటాను అని చిన్న స్మైల్తో చెప్పింది సురభి. నోనో, నాకు అందులో ఎలాంటి ప్రాబ్లం లేదు, బట్ నువ్వు తర్వాత గిల్టీగా ఫీల్ అవ్వకూడదు, అందుకే ముందే చెబుతున్నాను. నువ్వు నా మరదలరా, నిన్ను బాగా చూసుకోవడం నా బాధ్యత. నీకు నచ్చినట్లు ఉండు, నచ్చింది చదువుకో, నువ్వు ఏ పార్ట్ టైం జాబు చేయాల్సిన అవసరం లేదు, ఎక్కడా ఏ హాస్టల్లో ఉండాల్సిన అవసరం అంతకన్నా లేదు, ఇక్కడే ఇదే ఫ్లాట్లో ఉండు అని చెప్పాడు వీరేంద్ర. కానీ ఇలా ఉంటే నువ్వన్నట్లు మళ్ళీ మా మమ్మీ నా మేనల్లుడు లేకుంటే నీకు గతి లేదు అని అంటుందేమో బావా అని అంది సురభి. తను నీకు మమ్మీగానే కాదు, నీకంటే 10 సంవత్సరాల ముందు పుట్టిన నాకు ఏ రోజు మేనత్తగా కూడా ఏమీ ఇవ్వలేదు, కనీసం అత్త అని పిలిచే పిలుపు కూడా నాకు ఇవ్వలేదు. అలాంటి ఆవిడ ఏమనుకుంటే నాకేంటి, నో ప్రాబ్లం. అండ్ నువ్వు కూడా అవన్నీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నేను తన మేనల్లుడుగా నీకు హెల్ప్ చేయడం లేదు, మా నాన్న మేనకోడలికి హెల్ప్ చేస్తున్నాను అని నవ్వుతూ చెప్పాడు వీరేంద్ర. ఆ మాట విని సురభి కూడా నవ్వుతూ, ఏదైనా ఒకటే కదా బావా, నన్ను కన్ఫ్యూజ్ చేయాలని చూడకు అని అంది సురభి. ఏం చేసినా ఏమనుకున్నా నో ప్రాబ్లం, నువ్వు మాత్రం ఇక నుంచి నా దగ్గరే ఉంటున్నావు, నేనే నిన్ను చదివిస్తాను, బాగా చదివిస్తాను, ఓకేనా అని అన్నాడు వీరేంద్ర. ఇక్కడ నువ్వేమో ఇలా ఉన్నావు, అక్కడ మా అమ్మేమో నిన్ను పెద్ద రౌడీలా చేసి చూస్తోంది, నువ్వు నా లైఫ్ని పాడు చేస్తావంట, ఇది మా అమ్మ ఫీలింగ్, దాని దగ్గరే మా ఇద్దరికి అంత పెద్ద గొడవ అయింది అని చెప్పింది సహస్ర. ఓ, ఈ డిస్కషన్ కూడా అయిందా? సర్లే, ఆమె మాటల సంగతి వదిలేస్తే మీ మధ్య జరిగిన గొడవకి ఇప్పుడు ఒక రకంగా నేనే బాధ్యుణ్ణయ్యాను, కాబట్టి ఇప్పుడు నిన్ను చూసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ నాపై పెరిగింది సురభి, నువ్వు నాకు ఈ ఛాన్స్ ఇవ్వాల్సిందే అని అన్నాడు వీరేంద్ర.
కానీ అదేం వద్దు బావా అని సురభి అంటూ ఉండగానే ఆమె మాటలకు అడ్డుపడుతూ, కానీ లేదు ఏం లేదు, ఇక నువ్వేం చెప్పినా నేను వినను. నువ్వు ఇక్కడే ఉంటున్నావు, ఇది ఫిక్స్. ఇప్పటికే చాలా టైం అయింది, వెళ్ళి రెడీ అవుపో, నేను కాలేజీలో డ్రాప్ చేస్తాను అని అన్నాడు వీరేంద్ర. దాంతో అతనికి ఇంకేం చెప్పలేక, సరే బావా, థ్యాంక్ యూ అని చెప్పి రూంలోకి వెళ్ళింది సురభి. తాను ఏం చెప్పినా ఇట్టే నమ్మేసి వెళుతున్న సురభిని చూస్తూ, ఈ అమ్మాయిని చూస్తుంటే ఇంత అమాయకంగా ఉంది. తన తల్లి తండ్రి చేసిన తప్పుకు అనవసరంగా ఏమి సఫర్ అవుతోంది. ఇలాంటి అమాయకమైన అమ్మాయిని నేను నా స్వార్థం కోసం వాడుకోవడం ఎంతవరకు కరెక్ట్ అనే ఆలోచన ఒక్క క్షణం వీరేంద్ర మదిలోకి వచ్చింది. కాని అది ఇష్టం లేనట్లు అతను అంతలోనే తల విదిలించి, లేదు లేదు, నేను నా హక్కు కోసం తనని వాడుకుంటున్నాను. తనకేమీ అన్యాయం చేయను. కానీ దీన్ని అడ్డుపెట్టుకుని నా మేనత్తకి మామకి మెడలు వంచి నా హక్కును నేను దక్కించుకుంటాను అని అనుకొని అక్కడి నుంచి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోయాడు వీరేంద్ర. మరోవైపు అదే సమయంలో హాస్పిటల్లో ఉన్న అనసూయ దగ్గరికి వచ్చింది డాక్టర్. ఆమెను చూస్తూనే, డాక్టర్, నన్నెప్పుడు డిశ్చార్జ్ చేస్తారు అని నీరసంగా అడిగింది అనసూయ. మీరు యాక్టివ్గా ఉంటే నేను డిశ్చార్జ్ చేయగలుగుతాను, కానీ మీరు యాక్టివ్గా ఉండడం లేదు కదా, అందుకే నేను పంపడం లేదు అని నవ్వుతూ చెప్పింది డాక్టర్. ఆ మాటకు అనసూయ కూడా చిన్నగా నవ్వి, నేనిక్కడ ఉన్నా కూడా వేసుకునేది టాబ్లెట్సే కదా డాక్టర్, ఇంతకు మించి నాకు స్పెషల్ ట్రీట్మెంట్ ఏమీ జరగడం లేదు కదా, ఇవే టాబ్లెట్స్ను నేను ఇంట్లో ఉండి కూడా వేసుకుంటాను, నన్ను డిశ్చార్జ్ చేయండి అని అడిగింది అనసూయ. నువ్వెందుకు డిశ్చార్జ్ అడుగుతున్నావు? ఇక్కడే ఉంటే మా అబ్జర్వేషన్లో ఉంటావు కదా, ఏదైనా ప్రాబ్లం ఉంటే మేము చూసుకుంటాం అని చెప్పింది డాక్టర్. అవును డాక్టర్, కానీ పాపం దేవా నా కోసం చాలా ఇబ్బంది పడుతున్నాడు. రెస్టారెంట్కి వెళ్ళడం, ఇక్కడికి రావడం, ఇంటికి వెళ్ళి కాసేపు కూడా ఉండకుండా తనకు రెస్ట్ కూడా ఉండడం లేదు. అందుకే మీరు నన్ను డిశ్చార్జ్ చేస్తే ఇంట్లో ఉన్నప్పుడు తను కాస్త రెస్ట్గా ఉంటాడు అని అంది అనసూయ. ఆ మాట విని డాక్టర్ నవ్వి, బాగుంది, మీ గురించి తన గురించి మీరు చాలా బాగా ఆలోచిస్తున్నారు. ఇన్ని సంవత్సరాల నా సర్వీస్లో ఇంత బాగా ఒకరి గురించి ఒకరు ఆలోచన చేసే కపుల్స్ని నేనెక్కడా చూడలేదు అని అంది డాక్టర్. మేము కపుల్ కాదు కదా, అందుకే ఇలా ఒకరి గురించి ఒకరం ఆలోచిస్తూ ఉంటున్నామేమో అని మనసులోనే అనుకుంది అనసూయ. ఇంతలో డాక్టర్, సరే సరే, ఒకసారి దేవా వచ్చాక నేను అతనితో మాట్లాడి నిన్ను డిశ్చార్జ్ చేస్తాను అని చెప్పింది డాక్టర్. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్ అని అంది అనసూయ. సరే, ఇప్పటికైతే నువ్వు రెస్ట్ తీసుకో, దేవా వచ్చాక ఒకసారి నన్ను కలవమని చెప్పు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది డాక్టర్. ఆ తర్వాత కాసేపు పడుకున్న అనసూయకు దేవా రాకతో మెలకువ రావడంతో, వచ్చేశావా? ఊరికే ఈ హాస్పిటల్ చుట్టూ ఎందుకు తిరుగుతావు? నీ హెల్త్ కూడా అప్సెట్ అవుతుంది దేవా. చూడు, ఎలా ఉండేవాడివి ఎలా అయిపోయావో, బక్కగా అయిపోతున్నావు అని ప్రేమగా అంది. ష్, నువ్వు మరీ ఎక్కువగా మాట్లాడకు. ప్రజెంట్ నీకంటే నాకు ఏదీ ఎక్కువగా కాదు. నేను ఎలా ఉన్నా స్ట్రాంగ్గానే ఉన్నాను, నువ్వు బాగుంటే ఇంకా స్ట్రాంగ్గా కూడా ఉంటాను అని అన్నాడు దేవా. అతని మాటలు విని మురిపెంగా చూస్తూ, నీకో విషయం తెలుసా? నాకు హెల్త్ అప్సెట్ అయినప్పటి నుంచి నా మీద నీలో ఉన్న ప్రేమ బయటకు వస్తుంది దేవా అని అంది అనసూయ. నాకు ఎప్పుడూ నీ మీద ప్రేముంది, ఉండబట్టే నీకు దాసోహమయ్యాను, ఆ విషయం నీకు కూడా తెలుసు అని అన్నాడు దేవా. అవును, చాలా దాసోహమయ్యావులే, కానీ నేను ఇలా అవ్వడానికి ముందు రోజు నువ్వు నాతో ఎలా బిహేవ్ చేశావో గుర్తుందా? ఆ ఒక్క క్షణం మాత్రం నా వాళ్ళందరినీ వదిలేసి నీకోసం వచ్చినందుకు నేను చాలా ఫీల్ అయ్యాను అని నిజం చెప్పేసింది అనసూయ. ఆ మాటతో దెబ్బతిన్నట్లుగా ఆమె వైపు చూశాడు దేవా. నువ్వు మరీ అలా ఇన్నోసెంట్గా ఏం చూడకు దేవా, ఆ చూపు నీకు అస్సలు సెట్ అవ్వదు అని నవ్వింది అనసూయ. ఆ మాటకు దేవా కూడా చిన్నగా నవ్వి, మరి వెళ్తావా మీ వాళ్ళ దగ్గరికి అని అడిగాడు. వెళ్ళమంటావా అని కళ్ళెగరేస్తూ అడిగింది అనసూయ. ప్రశ్నకి ప్రశ్న సమాధానం కాదు, అయినా నువ్వు వెళ్లాలో లేదో నేనెలా చెబుతాను, అది నీ ఇష్టం కదా అని అన్నాడు దేవా. ఆ మాటకు చిన్నగా నవ్విన అనసూయ, అదంతా కాదు గాని మనము బెస్ట్ కపుల్ అంట, ఇప్పుడే డాక్టర్ చెప్పింది. ఆ మాట వినగానే నాకు భలే నవ్వొచ్చిందనుకో అని అంది అనసూయ. నవ్వెందుకు అని నుదురు చిట్లిస్తూ
అర్థం కానట్లుగా అడిగాడు దేవా. నవ్వెందుకు అంటావేంటి? మనమేమైనా నిజంగానే కప్పులా? జస్ట్ రిలేషన్లో ఉన్నాము. మనకేమైనా పెళ్ళయిందా? లేదు కదా. అలాంటప్పుడు మనం కపులెలా అవుతాము అని అంది అనసూయ. ఆ మాటతో సరే ఇప్పుడు కపులవుదామా అని అడిగాడు దేవా. ఆ మాట విన్న అనసూయ ఒక్క క్షణం అతన్ని నమ్మలేనట్లుగా చూసింది. ఇంతకుముందు ఎన్నిసార్లు తాను పెళ్లి గురించి మాట్లాడినా ఏదో ఒకటి చెప్పి తప్పించుకొని వెళ్ళిపోయే దేవా ఇప్పుడు తానే స్వయంగా పెళ్లి చేసుకుందామని అడుగుతూ ఉండడంతో, నువ్వు నిజంగానే అడుగుతున్నావా దేవా? లేదంటే నేను ఎలాగూ చచ్చిపోతాను గనక పెళ్లి చేసుకుందామనుకుంటున్నావా అని అనుమానంగా అడిగింది అనసూయ. చిచి, లేదు, నిజంగానే అడుగుతున్నాను. మనం పెళ్లి చేసుకుందామా అని మళ్ళీ అడిగాడు దేవా. ఆ మాటకు అనసూయ విరక్తిగా నవ్వి, నేనెలాగూ చచ్చిపోతాను గనక ఈ కొద్ది రోజులు నన్ను భరించి వదిలేస్తే అయిపోతుందని అనుకుంటున్నావా దేవా అని అంది. ఒక్కటే ప్రశ్న తిప్పి తిప్పి ఎందుకు అడుగుతున్నావు అనసూయ? నేనిప్పుడు నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. చేసుకుంటావా లేదా అని సీరియస్గా అన్నాడు దేవా. నేను అన్నిసార్లు అడిగినా ఒప్పుకోని వాడివి ఇప్పుడెందుకు పెళ్లి చేసుకుంటానంటున్నావు? నేను ఎలాగూ చచ్చిపోతానని తెలిసే ఈ డెసిషన్ తీసుకున్నావు కదా, ఆ నిజం ఒప్పుకోవచ్చు కదా అని అంది అనసూయ. లేదు, నేను ఒప్పుకోనుగాక ఒప్పుకోను. కానీ ఇప్పుడైతే నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. అందుకు నువ్వు రెడీగా ఉన్నావా లేవా అది మాత్రం చెప్పు అని అన్నాడు దేవా. ఆ మాటకు అతని చేతిని తన చేతిలోకి తీసుకున్న అనసూయ నవ్వుతూ అతని వైపు చూసి, నేను చస్తానని తెలిస్తే నీలో ఇంత మార్పు వస్తుందంటే ఎప్పుడో నేను చావడానికి ట్రై చేసేదాన్ని కదా దేవా అని బాధగా అంది. దెబ్బలు పడతాయి అలా మాట్లాడితే. పిచ్చా నీకు? నేను పెళ్ళి అంటుంటే నువ్వు చావు అంటావేంటి? ఆ చావుగోలైకి వదిలేయ్ అని అన్నాడు దేవా. వదిలేస్తాలే, వదిలేయక ఏం చేస్తాం? అది సరేగాని డాక్టర్ గారు నీతో ఏదో మాట్లాడాలంట, ఒకసారి క్యాబిన్కి రమ్మని చెప్పారు అని అంది అనసూయ. ఆ మాటతో అనసూయ హెల్త్ అప్డేట్ చెప్పడం కోసమే డాక్టర్ తనను కలవమందని అనుకొని, అవునా, మరి ఇప్పటి వరకు చెప్పవేంటి? ఏం మాట్లాడాలన్నారు? నేను వెంటనే వెళ్ళి కనుక్కొని వస్తాను అని ఒకే ప్రశ్న సమాధానంతో అక్కడి నుండి లేవబోయాడు దేవా. దాంతో అనసూయ అతని చెయ్యి పట్టుకొని, నువ్వు మరీ అంత కంగారు పడకు దేవా, నాకేం కాలేదు. జస్ట్ డిశ్చార్జ్ గురించి మాట్లాడతానన్నారు. ఆమె డిశ్చార్జ్ చేస్తానంటే మనం వెళ్ళిపోదాం. నువ్వు మాత్రం ఇక్కడే ఉంచమని డాక్టర్తో చెప్పకు. ఇక్కడ నేను అస్సలు ఉండలేకపోతున్నాను. అండ్ నీతో అస్సలు టైం స్పెండ్ చేయలేకపోతున్నాను అని గారంగా అంది అనసూయ. అలా కాదే, నువ్విక్కడే ఉంటే డాక్టర్ల అబ్జర్వేషన్లో ఉంటావు. మన ఇంటికి వస్తే అక్కడ నిన్నెవరు చూసుకుంటారు అని అన్నాడు దేవా. నువ్వున్నావు కదా, నువ్వే చూసుకో. ఇంకెవ్వరూ నన్ను చూసుకోవాల్సిన అవసరం లేదు. ప్లీజ్ దేవా, డాక్టర్తో మాట్లాడి డిశ్చార్జ్కి ఓకే చేయించు అని అడిగింది అనసూయ. ఆమె అలా అడుగుతుంటే చూడలేక, సరే నేను వెళ్ళి మాట్లాడి వస్తాలే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు దేవా. వెళుతున్న అతన్నే చూస్తూ, నిజంగానే నన్ను పెళ్లి చేసుకుంటావా దేవా? ఇన్ని రోజులు నేను అడిగినా చేసుకుని వాడివి, ఇప్పుడు నేను చస్తాను అనగానే పెళ్లి చేసుకుంటానంటున్నావే. ఇక ఇప్పుడు పెళ్లి చేసుకుని మాత్రం నేనేమైనా బ్రతికుండి నీతో కాపురం చేసి పిల్లల్ని కంటానా ఏంటి అని మనసులోనే నవ్వుకుంది అనసూయ. మరోవైపు ఇండియాలో ల్యాండ్ అయ్యారు సహస్ర, రుద్ర. ముఖం నీరసంగా పెట్టుకుని ఇంట్లోకి అడుగుపెట్టింది సహస్ర. డల్గా కనిపించిన కూతుర్ని చూసి, సహస్ర, ఇదేనా రావడం? రారా అంటూ ప్రేమగా వెళ్ళి సహస్రను హగ్ చేసుకొని లోపలికి తీసుకొచ్చింది ఆమె తల్లి మాలతి. అని మాత్రమే అంటూ లోపలికి వచ్చింది సహస్ర. ఎప్పుడూ లొడలడా వాగుతూ ఉండే సహస్ర అలా సైలెంట్గా ఉండడం చూసి ఆమె ఆశ్చర్యపోతూ, ఏమైంది? ఏంటలా ఉన్నావు? ఒంట్లో బాగోలేదా? ట్రిప్ ఎలా జరిగింది అని ప్రశ్నల వర్షం కురిపిస్తూ ఆమె దగ్గరకు వెళ్ళింది మాలతి. ఆ ప్రశ్నలకు కొంచెం చిరాకు పడుతూ, అమ్మా ప్లీజ్, ఒకేసారి ఇన్ని ప్రశ్నలా? కొంచెం గ్యాప్ ఇవ్వు అంటూ సోఫాలో వాలిపోయింది సహస్ర. అరే, ఏమైందే? నువ్వెందుకు అంత డల్గా ఉన్నావు? జ్వరం ఏమైనా తగిలిందా అని కంగారుగా అంటూ వెళ్ళి సహస్ర నుదురు పట్టుకొని చూసింది మాలతి. దాంతో, అబ్బా అదేం లేదమ్మా, జర్నీ చేసి అలసిపోయాను అంతే అని చెప్పింది సహస్ర. అప్పుడే
రూమ్లో నుంచి వచ్చిన కవిత సహస్రను చూసి, సహస్ర బంగారం వచ్చేసావా? నువ్వు లేక ఎంత బోర్ కొట్టిందో తెలుసా అని అంటూనే వచ్చి సహస్ర పక్కన కూర్చుంది. దాంతో వెంటనే కవిత మీద వాలిపోతూ, నేను కూడా మిమ్మల్ని ఇద్దరినీ చాలా మిస్ అయ్యానంటీ. చూడండి ఎంత ఎనర్జెటిక్గా ఉండేదాన్ని ఎలా అయిపోయానో. అసలు మా బాస్తో టూర్కి వెళ్ళడం అంటే మహాబోర్. అదే మిమ్మల్ని ఇద్దరిని తీసుకుని వెళ్తే హ్యాపీగా మనం ముగ్గురు ఎంజాయ్ చేసేవాళ్ళం. అక్కడ ఆయన ఒక్కటే పని పని అంటూ చంపేసేశాడు. ఎక్కడికి తీసుకువెళ్ళలేదు తెలుసా. నాకేమో సిటీ మొత్తం చుట్టేయాలని చాలా కోరికగా ఉండింది. కానీ ఆ మహానుభావుడు కొంచెమైనా గ్యాప్ ఇస్తేనే కదా అని అంది సహస్ర. అదేంటే అంత దూరం వెళ్ళినా నిన్ను తనెక్కడికి తీసుకువెళ్ళలేదా అని ఆశ్చర్యంగా అడిగింది మాలతి. లేదు మమ్మీ, ఎక్కడికి తీసుకెళ్ళలేదు. హోటల్ రూమ్ వదిలితే ఆఫీసు, ఆఫీసు వదిలితే హోటల్ రూము, ఇదే సరిపోయింది. పని చేసి చేసి అలసిపోయానంటీ. ఒక 2 రోజులు రెస్ట్ కావాలి మమ్మీ. వెంటనే లీవ్ కోసం సార్కి అప్లై చేసేయాల్సిందే అని అంది సహస్ర. ఇంతలో 2 రోజులు సరిపోతాయా, లేదంటే ఒక వారం రోజులు తీసుకుంటావా అంటూ ఒక స్ట్రాంగ్ వాయిస్ వినిపించింది. దాంతో గతుక్కుమన్న సహస్ర డోరు వైపు చూసింది. అక్కడ సీరియస్గా నుంచొని ఆమెనే సూటిగా చూస్తూ నుంచొని ఉన్నాడు రుద్ర. అతన్ని చూసిన ఆమె ప్రాణం పైనే పోయింది. ఆ తర్వాత ఏం జరుగుతుంది? సహస్ర చెప్పిన అబద్ధాలను రుద్ర ఖండిస్తాడా? ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే వెంటనే మా లవ్ టాకీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫీల్ మై లవ్లోని నెక్స్ట్ ఎపిసోడ్ను వినండి. మా ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.